హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. నేను మీ నరేష్ కుమార్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. సో ప్రీవియస్ వీడియోలో పార్ట్ 2 షేకీబాజ్ మక్కీది మనం స్టోరీ అయితే చెప్పుకోవడం జరిగింది. సో అది పార్ట్ 1. సో పార్ట్ 2లో ఇప్పుడు షేకీబాజ్ మక్కీది అభ్యాస్ ఆర్ ప్రశ్నోత్తర్ చెప్పుకుంటాము, అంటే ఎక్సర్సైజ్ అండ్ క్వశ్చన్ ఆన్సర్స్ పార్ట్. సో లేట్ చేయకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్ళిపోదాం. కానీ దానికి ముందు ఒకసారి క్విక్ రీక్యాప్ అనేది చేసుకుందాం. మనం స్టోరీలో ఏం చదివాము? ఒక షేకీబాజ్ మక్కీ అంటే ఒక ఓవర్ స్మార్ట్ ఈగ, అది ఎక్కడి నుంచో వెళ్తూ వెళ్తూ అడవిలోకి వస్తుంది, జంగల్లోకి. సో అక్కడ ఒక సింహం అనేది భోజనం చేసి రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. సో ఆ టైంలో ఈ మక్కీ వెళ్ళి దాని చెవు దగ్గర బిన్మినాయిస్తూ ఉంటుందన్నమాట. సో దాంతో డిస్టర్బ్ అయ్యి దీన్ని చంపేస్తా అది ఇది అంటే, నేను నీతో కూడా ఫైట్ చేయగలను అని చెప్పి ఇది ఛాలెంజ్ చేస్తుంది. సో ఆఖరికి సింహం ఓడిపోయి తనను తానే గాయపరుచుకుంటుందన్నమాట. ఆ తర్వాత నన్ను వదిలేసే, ఇంకా నేను ఓడిపోయాను, నువ్వే గెలిచావని చెప్పి సింహం ఒప్పుకున్నాక ఈ మక్కీ అనేది ముందుకు వెళ్ళిపోతుంది. దారిలో ఈ మక్కీకి ఒక ఏనుగు అనేది ఎదురవుతుంది. సో ఏనుగుని ఏమంటుంది? నాకు ప్రణామం చెయ్యి, నాకు నమస్కారం పెట్టు, దండం పెట్టు, ఎందుకంటే నేను అడవికి రాజు అయిన సింహాన్నే గెలిచి వచ్చాను అని అంటుందన్నమాట. సో నీతో నాకు టైం వేస్ట్ ఎందుకులే అని చెప్పి ఏనుగు తొండం పైకెత్తి నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతుంది. ఓకే. ఆ తర్వాత ఇదంతా ఒక లోమిడి అంటే ఒక నక్క అనేది చూస్తూ ఉంటుంది. సో ఆ నక్క నమస్కారం పెట్టు అంటే పెట్టమనంగానే నమస్కారం పెట్టేసి, నా సంగతి సరే, అక్కడ సాలిగూడిలో ఒక సాలిపురుగు నిన్ను తిట్లు తిడుతుంది, దాని సంగతి చూడు అని చెప్తుంది. చెప్పినప్పుడు ఏమవుతుంది? ఆగు, దాని పని ఇప్పుడే చెప్తానని చెప్పి ఒక్కసారిగా ఆ సాలిపురుగు మీదకి జంప్ చేస్తుంది. ఆ సాలిగూడిలో చిక్కుకుని లాస్ట్కి తను ఓడిపోతుంది, అలసిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది జరిగిన స్టోరీ. సో ఇప్పుడు దాని ఎక్సర్సైజ్ పార్ట్, క్వశ్చన్ ఆన్సర్స్. ఓకే. कैसी लगी కహానీ. కహానీ అంటే స్టోరీ, కథ. कैसी लगी, कैसी అంటే ఎలా, లగి అంటే అనిపించింది. సో మీకు స్టోరీ ఎలా అనిపించింది? ఓకే, దానిపైన క్వశ్చన్స్. కక్షా మే సాథియోं के साथ बातचीत करो. క్లాస్లో ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి దీని గురించి, అంటే మీకు స్టోరీ ఎలా అనిపించింది అది ఇది అని చెప్పేసి. ఓకే, ఆ విషయం పైన చర్చించండి. फर्स्ट क्वेश्चन, तुम्हें कहानी में कौन सबसे अच्छा लगा और क्यों? అంటే మీకు ఆ స్టోరీలో అందరికంటే బెస్ట్ క్యారెక్టర్ ఎవరు అనిపించారు అండ్ ఎందుకు అనిపించారు? సో మీకు ఎవరు అనిపించారో మీరు రాయండి, బట్ నాకు అనిపించిన ఆన్సర్ అయితే నేను చెప్తాను, వినండి. मुझे कहानी में लोमड़ी सबसे अच्छा लगा क्योंकि उसने अपनी चालाकी से మక్కీ కా గమండ్ తోడ్ దియా. అంటే నాకు కథలో అందరికంటే నచ్చింది ఎవరు అంటే క్యారెక్టరు లోమిడి అంటే నక్క. ఎందుకు? తన తెలివితేటలతో ఈగ యొక్క పొగర్ని అణిచివేసింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్, మక్కీ मकड़ी के जाल में फंस गई थी, फिर क्या हुआ होगा, कहानी आगे बढ़ाओ. సో కథలో లాస్ట్లో ఏం చెప్పారు? మక్కీ, ఈ ఈగ అనేది ఆ సాలిగూడిలో చిక్కుకుపోయింది, అలసిపోయింది. ఓకే, కానీ ఆ తర్వాత ఏం జరుగుంటుంది అది మీరు చెప్పాలన్నమాట. సో నేను చెప్తాను, వినండి. మక్కీ జాల్ మే ఫస్నే కే బాద్ హార్ గई और उसने मकड़ी से माफ़ी भी मांगी होगी कि अब मुझे छोड़ दो, मैं हार गई और तुम जीती అని చెప్పుంటుంది. తర్వాత బాహర్ నికల్నేకి కోషిష్ కర్తే కర్తే వహ ఉస్మే మర్ గయి హోగి, అంటే బయటికి రావాలనే ప్రయత్నం చేస్తూ చేస్తూ అది ఇంకా చిక్కుకుంటూ ఉంది కదా. సో అలాగా చిక్కుకుంటూ చిక్కుకుంటూ చివరికి చనిపోయి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్, कहानी का नाम. अगर कहानी का नाम मक्खी को ध्यान में ना रखकर लोमड़ी और शेर को ध्यान में रखकर लिखा जाता तो उससे क्या क्या नाम हो सकते थे? సో ఈ కహానీ అంటే ఈ స్టోరీ పేరు ఏమిటి ఫ్రెండ్స్?
షేఖీబాజ్ మక్కీ అంటే ఓవర్ స్మార్ట్ ఈగ అని చెప్పి. ఒకవేళ ఈగ పేరు కాకుండా లోమ్డి నక్క పేరు కానీ, షేర్ లయన్ పేరు కానీ పెట్టాల్సి వస్తే ఏమేం పేర్లు వచ్చాయి చెప్పండి ఫ్రెండ్స్. నేను చెప్తాను వినండి. 1 చాలాక్ లోమ్డీనే మక్కీకా గమండ్ తోడా. లేదు అంటే చాలాక్ లోమ్డి అంటే తెలివైన నక్క, లేదంటే తెలివైన నక్క మక్కీ అంటే ఈగ యొక్క పొగరు అణిచివేసింది. ఇవి పెట్టొచ్చు. నెక్స్ట్ अब तुम कहानी के लिए एक और नया शीर्षक सोचो. यह शीर्षक कहानी के किसी पात्र पर नहीं होना चाहिए. कहानी की किसी घटना के बारे में शीर्षक हो सकता है. అంటే ఇప్పుడు మీరు ఒక కొత్త పేరు అనేది ఈ కహానీకి ఈ స్టోరీకి పెట్టాలి, కానీ అది క్యారెక్టర్స్ గురించి అయ్యి ఉండకూడదు, దీంట్లో ఉన్న సిచ్యువేషన్స్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో ఏమని పెట్టొచ్చు, ఘమండ్ కర్నా బురీ బాత్ హే అంటే పొగరు చూపించడం అనేది తప్పు, రైట్. ఇంకేమేం పెట్టొచ్చు, సో మీరు ఆలోచించుకుని ఆ పేర్లు నాకు కమెంట్స్లో అనేది పెట్టండి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ షేర్కి జగహ తుమ్ అంటే సింహం ప్లేస్లో మీరు ఉంటే. మక్కీనే జబ్ షేర్ కో జగాయా తో వహ ఆగ్ బబూలా హో గయా. तुम्हें जब कोई गहरी नींद से जगाता है तो तुम क्या करते हो. అంటే మక్కీ ఎప్పుడైతే సింహాన్ని నిద్రలో నుంచి లేపిందో తనకి కోపం వచ్చేసింది, బాగా ఫైర్ అయిందనమాట. సో ఒకవేళ ఆ సింహం ప్లేస్లో మీరు ఉండి లైక్ మిమ్మల్ని ఎవరైనా నిద్రలో గాఢ నిద్రలో ఉండంగా లేపితే మీరేం చేస్తారు, మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు ఇక్కడ చెప్పాలి. సో మీకేమనిపిస్తుందో నేను చెప్పనా. 1 అయితే మీకు బాగా కోపం వస్తుంది. ఎప్పుడు ఒకవేళ మమ్మీ మిమ్మల్ని కన్నా లేవు కన్నా హోంవర్క్స్ ఫినిష్ చేసుకోవాలి లేదంటే చదువుకోవాలి అంటే మీకు కోపం వస్తుంది నిద్రలోంచి లేవగానే అలా చెప్తే. అదే కనుక కన్నా లే అమ్మా మూవీకి వెళ్దాము లేట్ అవుతుంది అని కానీ, లేదు అంటే గ్రౌండ్కి పోయి ఆడుకో అన్నా కూడా మీరు చాలా హ్యాపీగా ఎంత గాఢ నిద్రలో ఉన్నా ఇట్టే లెగిసి టపటప రెడీ అయిపోయి పరుగులు తీస్తారనమాట. అవునా. సో ఇది 2 సిచ్యువేషన్స్లో వేరే వేరే జవాబులు, ఆన్సర్స్. ఓకే, దీన్ని ఎలా రాయాలి ఇప్పుడు. అగర్ ముझे कोई गहरी नींद से जगाता है और कहता है कि अपना कक्षा कार्य क्लास वर्क पूरा कर लो तो मुझे बहुत गुस्सा आता है. लेकिन अगर मुझे कोई गहरी नींद से जगाता है और कहता है कि खेलने चलो तो मैं हंसी खुशी उठ के चला जाता हूँ. ओके. नेक्स्ट मक्खी उड़ाते उड़ाते शेर ऊब गया था. तुम क्या करते करते ऊब जाते हो. అంటే ఆ ఈగని అటు పరుగులు తీపిస్తూ ఇటు పరుగులు తీపిస్తూ షేర్ అంటే సింహం అలసిపోయింది, ఊబ్ గయా విసిగిపోయింది. సో మీరు ఏమేమి చేస్తే విసిగిపోతారు. సో మీరు ఇప్పుడు 3rd క్లాస్ స్టూడెంట్స్ కాబట్టి మేము హోంవర్క్లు చేయాలంటే విసిగి వచ్చేస్తుంది, విసిగిపోతాము అనేసి మీరు అనొచ్చు. సో దాన్ని ఇక్కడ రాయొచ్చు. మే పढ़ाई करते करते ऊब जाता हूँ అని రాయొచ్చు. मान लो तुम शेर हो, मक्खी ने तुम्हारे साथ जो कुछ भी किया वह लोमड़ी को बताओ. సో ఇప్పుడు మీరు షేర్ ప్లేస్లో ఉన్నారు, సింహం ప్లేస్లో మీరున్నారు. సో ఈ ఈగ అనేది ఈ మక్కీ అనేది ఏదైతే మీతో చేసిందో దాన్ని మీరు లోముడి అంటే నక్కకి చెప్పుకోవాలి, మీ బాధని చెప్పుకోవాలన్నమాట. సో మీరు ఎలా చెప్తారు, నక్క నక్క చూడు నన్ను ఆ ఈగ ఎంత సతాయించిందో, ఎంత పరేషాన్ చేసిందో, సరిగ్గా నిద్ర కూడా పోనీయలేదు, ఆఖరికి ఆ ఈగ వలన నన్ను నేనే గాయపరుచుకున్నాను అని చెప్తారు. అవునా. సో ఇప్పుడు అది ఎలా చెప్తారు, ఎలా రాయాలి. लोमड़ी भाई देखो उस मक्खी ने मेरे साथ कितना गलत बर्ताव या गलत व्यवहार किया. मैं उसको उड़ाते उड़ाते खुद को ही घायल कर बैठा. ओके. नेक्स्ट स्लाइड చూద్దాం. शेर तो भोजन करके आराम कर रहा था. तुम खाना खाकर क्या करते हो. अक्सर कभी कभी అంటే సింహం భోజనం చేసి రెస్ట్ తీసుకుంటుంది. అవునా. సో మీరు భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు. అక్సర్ అంటే రెగ్యులర్గా ఏం చేస్తారు,
అండ్ కభీ కభీ అంటే అప్పుడప్పుడు ఏం చేస్తారు. సో మీరు భోజనం చేసిన తర్వాత రెగ్యులర్గా ఏం చేస్తారు? హమ్ టీవీ దేఖ్తే హే, మేము టీవీ చూస్తాము. కభీ కభీ అప్పుడప్పుడు ఏం చేస్తారు అంటే లైక్ ఎగ్జామ్స్ టైం ముందు టీవీ ఆఫ్ అయిపోతుంది కదా, రిమోట్ కూడా మమ్మీ దాచేస్తుంది. సో అప్పుడు తప్పని పరిస్థితిలో చదువుకుంటారు. సో ఇక్కడ కభీ కభీ హమ్ పढ़ाई भी करते हैं. ओके नेक्स्ट, शेर ने भोजन में क्या खाया होगा, तुम क्या क्या खाते हो. సింహం భోజనంలో ఏమేమి తిని ఉంటుంది అండ్ అలానే మీరు ఏమేమి తింటారో. ఇక్కడ ఈ అమ్మాయి పిక్చర్ కింద మీరేమేమి తింటారో రాయాలి. ఇక్కడ సింహం పిక్చర్ కింద సింహం ఏమేమి తింటుందో రాయాలి. సింహం ఏమేమి తింటుంది? పచ్చి మాంసం, కచ్చా మాస్, జాన్వరోं का शिकार, జంతువుల్ని వేటాడి అవి తింటుంది అండ్ పచ్చి మాంసం తింటుంది. అది ఇక్కడ రాయండి. ఇక్కడ మనం ఏమేమి తింటాము? చావల్, దాల్, రోటీ, సబ్జీ. ఓకే नेक्स्ट, किसने क्या कहा, नीचे कहानी से जुड़ी तस्वीरें दी गई हैं, उसमें कुछ ना कुछ बोला जा रहा है, सोचो और लिखो कौन क्या बोल रहा है. అంటే కింద ఈ పిక్చర్స్ ఇచ్చున్నాయి అండ్ అందులో చూడండి డైలాగ్ బాక్సులు, అంటే ఇక్కడ డైలాగ్స్ అనేవి రాయాలి ఎవరేం మాట్లాడుతున్నారు అనేది. సో ఆ డైలాగ్ బాక్సుల్లో ఆ యానిమల్స్ అనేవి ఏం మాట్లాడుతున్నాయి, ఏం డైలాగ్స్ చెప్తున్నాయి అనేది ఇక్కడ రాయాలి మీరు. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది మక్కీ డైలాగు. మక్కీ ఏమంటుంది ఇక్కడ? నేను నీతో కూడా ఫైట్ చేసి గెలవగలను. మే తుమ్సే భీ లడ్ సక్తీ హూ. ఓకే ఇక్కడ రాయండి, మే తుమ్సే భీ లడ్ సక్తీ హూ. సో ఫైట్ అంతా అయిపోయిన తర్వాత డిషం అయిపోయాక సింహం గాయపడిన తర్వాత సింహం డైలాగ్. ఇప్పుడు సింహం ఏమంటుంది? మక్కీ బెహన్ అబ్ ముझे छोड़ दो, मैं ऊब गया हूँ और थक भी गया हूँ. అంటే ఈగా నేను ఓడిపోయాను, నేను బాగా విసిగిపోయాను, అలాగే అలసిపోయాను కూడా. అది ఇక్కడ రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మక్కీ హాతీని ఏమంటుంది? అరే ఓ హాతీ ముझे प्रणाम कर, मैंने जंगल के राजा शेर को हराया है. ఓరి ఏనుగా నువ్వు నాకు నమస్కారం చెయ్యి, నేను అడవి యొక్క రాజు సింహాన్నే గెలిచి వచ్చాను అని ఇక్కడ అంటుంది. లోమడీని అంటుంది, అరే ఓ లోమడి ముझे प्रणाम कर, मैंने शेर और हाथी दोनों को हराया है. ఓరి నక్క నువ్వు నాకు నమస్కారం చెయ్యి, నేను అడవికి రాజైన సింహాన్ని అలాగే ఏనుగుని కూడా ఓడించాను అని. ఇక్కడ చూడండి మక్కీ ఇక్కడ ఇరుక్కుపోయింది, ఓకేనా, సాలిగూడిలో. అప్పుడు లోమడి స్మైల్ చేస్తూ ఇక్కడ ఒక డైలాగు ఏమై ఉంటుంది? బహుత్ అచ్చా హువా తుమారే సాత్, ఘమండ్ కర్నే కా యహీ నతీజా హోతా హై. అంటే భలే భలే నీతో బాగా జరిగింది, ఘమండ్ అంటే పొగరు చూపిస్తే ఇలాగే అవుతుంది అని ఇక్కడ రాయొచ్చు. రైట్. నెక్స్ట్ కౌన్ క్యా అంటే ఎవరు ఏమిటి. కహానీకి హిసాబ్సే బతావ్, కథలో ఘమండి అంటే ప్రౌడ్ చూపించేవాళ్ళు ఎవరు మక్కీ. ఏగకే కదా అందరికంటే ఎక్కువ పొగరు చూపిస్తా ఈ స్టోరీలో. సో మక్కీ అనేది ఘమండి. చతుర్ అంటే తెలివైన వాళ్ళు ఎవరు? లోమ్డి. సమజ్దార్ ఎవరు అంటే హాతీ. ఎందుకంటే మక్కీతో వేస్ట్గా ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకా అని చెప్పి ఒక నమస్కారం వాడేసి వెళ్ళిపోయింది. సో సమజ్దార్ ఎవరు అంటే హాతీ. డర్పోక్ అంటే పిరికి వాళ్ళు ఎవరు ఇక్కడ? సింహం, షేర్. ఎందుకంటే అది ఈగతో ఫైట్ చేయాలనుకుని చేస్తూ పిరికితనంలో తనను తానే గాయపరుచుకుంది. సబ్సే చతుర్ అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరు? అది కూడా లోమడీనే. అండ్ ఆలసి అంటే బాగా బద్ధకస్తులు, అందులో ఎవరు రాయొచ్చు? హాతీ. ఎందుకంటే అమ్మ నీతో ఎవరు ఆర్గ్యుమెంట్ పెట్టుకుంటారు తల్లి అని చెప్పి ఏగకో నమస్కారం కొట్టేసి వెళ్ళిపోయింది. సో అందుకని ఇక్కడ హాతీ అని రాయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్దాం. चुटकी बजाते ही, चुटकी बजाने का मतलब होता है बहुत जल्दी कर लेना.
చుట్కీ అంటే ఏంటి, చిటికె వేస్తాం కదా, చిటికె. సో దాన్ని చుట్కీ అంటారనమాట. చుట్కీ బజానే కా మతలబ్ హోతా హై బహుత్ జల్దీ కర్ లేనా, అంటే చాలా త్వరగా ఫినిష్ చేసేయడము. ఏమేం ఫినిష్ చేసేయాలో కింద చూద్దాం. తుమ్ కౌన్ కౌన్ సే కామ్ చుట్కీ బజాతే హీ కర్ లేతే హో బతాओ. మీరు ఏమేం పనులు చిటికలో అంటే క్షణాలలో చేసేస్తారు? మే స్కూల్ కే లియే చుట్కీ బజాతే హీ తయార్ హో జాతా హూ. మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి అంటే చిటికలో క్షణాలలో రెడీ అయిపోతారు. ఎందుకు? చక్కగా వెళ్ళి ఫ్రెండ్స్తో ఆడుకోవచ్చు, కబుర్లు చెప్పుకోవచ్చు, దానికోసం. ఓకే, సో ఆన్సర్ అలా రాసుకోండి. మే స్కూల్ కే లియే చుట్కీ బజాతే హీ తయార్ హో జాతా హూ. నెక్స్ట్, अब तुम अपनी एक टोली बनाओ. तुम में से एक लीडर बनेगा. वह बाकी बच्चों को करने के लिए काम देगा जिसे चुटकी बजाते ही करना होगा. जैसे बाहर से 5 पत्तियां लाओ और उनके नाम बताओ, या शेकीबाज मक्खी के पात्रों के नाम बताओ. जो सबसे जल्दी कर ले वह लीडर बने. సో ఇక్కడ ఇప్పుడు మీరు మీ క్లాస్లో ఒక గ్రూప్ అనేది ఏర్పరచుకోవాలి. ఆ గ్రూప్లో ఒకళ్ళు లీడర్ ఉంటారు. సో ఆ లీడర్ ఏం చేస్తారు? అందరికీ ఒక్కొక్క టాస్క్ ఏదైనా ఇస్తారు. టాస్క్ లైక్ ఎలాంటిది? అందరూ బయటికి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క లీఫ్, ట్రీసీ లీవ్స్ ఉంటాయి కదా, ఆ లీవ్స్ ఆకులు అవన్నీ తీసుకొచ్చి వాటికి పేర్లు చెప్పాలి. అది ఫాస్ట్గా ఎవరు చెప్పేస్తారో వాళ్ళు లీడర్ అవుతారు. లేదా షేకీబాజ్ మక్కీలో క్యారెక్టర్స్ పేర్లు లైక్ మక్కీ, షేర్, లోమడి, మకడి, హాతీ, వీటి పేర్లు ఎవరు స్పీడ్గా చెప్పేస్తారో వాళ్ళైనా సరే లీడర్స్ అవుతారు. ఓకే, సో ఇది మీరు క్లాస్లో సరదాగా చేసి చూడండి, బాగుంటుంది. నెక్స్ట్, రాస్తా ढूंढो. यह मकड़ी उस रास्ते से जाना चाहती है जिस पर चलकर सबसे ज़्यादा जालें मिले. अंदर जाने के लिए 1, 2, 3, 4 और 5 में से कौन सा रास्ता होगा. సో ఇక్కడ ఈ స్పైడర్ ఉంది చూసారు. ఈ స్పైడరు ఈ 5 రూట్స్లో నుంచి ఒక దారిని ఎంచుకోవాలనుకుంటుంది. ఏ దారిలో అయితే జాలే అంటే వెబ్స్, ఈ స్పైడర్ వెబ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి ఎక్కువ ఏ వస్తాయో ఆ దారిలో నుంచి వెళ్ళాలనుకుంటుంది. సో ఇక్కడ మొత్తం 5 రూట్స్ అనేవి ఉన్నాయి, 5 దారులు ఉన్నాయి. అందులో ఏ దారిలో ఎక్కువ ఈ స్పైడర్ వెబ్స్ అనేది అంటే ఈ సాలిగూడలు అనేది వస్తుందో మీరు డ్రా చేసి చూడాలి. నేను చేసి చూస్తే నాకు నంబర్ 4 అనే రూట్లో ఎక్కువ సాలిగూడలు వచ్చినాయి. సో మీరు పెన్సిల్తో డ్రా చేసి టెక్స్ట్ బుక్లో ట్రై చేసి చూడండి. ఓకే, నెక్స్ట్, భాషా కీ బాత్. ఇన్ వాక్యోं को अपने ढंग से लिखकर बताओ. ఈ కింద ఇచ్చిన సెంటెన్సెస్ని మీ స్టైల్లో రాయండి, అంటే మీకు నచ్చిన విధంగా, బట్ మీనింగ్ ఇదే ఉండాలి. షేర్ ఆగ్ బబూలా హో ఉఠా. ఆగ్ బబూలా అంటే కోపం, బాగా కోపం ఎక్కువ రావడం. సో దీనికి ఏం రాయొచ్చు? షేర్ కో బహుత్ జ్యాదా గుస్సా ఆయా. ఓకే, నెక్స్ట్, ఉస్కి జరా ఖబర్ లోనా అంటే కొంచెం దాని గురించి ఆరా తీయు అనేసి. సో దాన్ని ఎలా రాయొచ్చు? జరా ఉస్కే బారే మే జాన్ లో, దాని గురించి కొంచెం తెలుసుకో. నెక్స్ట్, ఉస్ మకడీ కో తో మే చుట్కీ బజాతే హీ ఖత్మ్ కర్ దేతీ హూ అంటే ఆ సాలిపురుగుని చిటికి వేసే క్షణంలోపు నేను దాన్ని చంపేస్తాను అని అంటుంది. దాన్ని ఎలా చెప్పొచ్చు? మే పల్ భర్ మే ఉస్ మకడీ కో మార్ దేతీ హూ అని చెప్పొచ్చు. నెక్స్ట్, జంగల్ కే రాజా కే ముహ్ సే ऐसी భాషా కहीं శోభా దేతీ హై. ఈ డైలాగ్ ఎవరితో అన్నారు? మక్కీ అన్నది. ఎవరితో? షేర్తో, సింహంతో అన్నది. ఏమని? జంగల్ కే రాజా అంటే అడవి యొక్క రాజు నుంచి ఇలాంటి మాటలు మంచివి కాదు అనేసి. సో దీన్ని మీరు సింప్లిఫైడ్ చేసి ఎలా రాస్తారు? సింపుల్గా, షేర్ కో ऐसी భాషా नहीं बोलनी चाहिए. शेर को ऐसी भाषा नहीं बोलनी चाहिए. ఉడితే మండ్రాతే. ఉడితే అంటే ఉడన అంటే ఎగరడము, మండ్రాన అంటే ఒకే చోట గిరగిరా ఎగురుతూ ఉంటాయి చూడండి కొన్ని పురుగులు అవిని. సో అలాంటిది, వాటి గురించిది.
इनके पास तुमने अक्सर किन किन कीड़ों को उड़ते मंडराते देखा है. ఈ కింద ఇచ్చిన వాటి దగ్గర ఏ ఏ పురుగుల్ని కానీ లేకపోతే ఇంకేమన్నా బల్లులు అవి పురుగులు అటువంటివి ఉంటాయి కదా, అవి ఏమి ఎగరడం మీరు చూశారు. జల్తే బల్బ్కే ఆస్పాస్, బల్బ్ వెలుగుతూ ఉంటే మీరు చాలా చోట్ల గమనించి ఉంటారు. చోటే చోటే కీడే, చిన్న చిన్న పురుగులు వస్తాయి. అలానే చిప్కలి అంటే బల్లులు కూడా వస్తాయి. ఖేతోమే పొలాల్లో అక్కడ కూడా కీడే ఆర్ టిడ్డే, టిడ్డే అంటే గ్రాస్ హోపర్స్ ఉంటాయి కదా, అవి మీకు పొలాల్లో బాగా ఎక్కువ కనిపిస్తాయి. ఇకట్టే పానీకే ఊపర్, ఇకట్టే అంటే ఎక్కడైనా ఆగిపోయి ఉన్న వాటర్, స్టోర్ అయ్యి ఉన్న వాటర్ పైన మీకు ఏం కనిపిస్తాయి ఎక్కువ? మచ్చర్, మచ్చర్ మచ్చర్ ఎక్కువ కనిపిస్తాయి, దోమలు, అలాగే మక్ఖీ ఈగలు కూడాని. ఫూలోంపర్ అంటే పువ్వుల పైన, పువ్వుల పైన భమరే, భమరే అంటే తుమ్మెద అంటారు కదా, సో అది. అండ్ మధుమక్ఖీ, ఈ రెండు కనిపిస్తాయి. కచరేకే ఢేర్ పర్, కచరేకే ఢేర్ పర్ మక్ఖీ और कीड़े. హల్వాయికి మిఠాయియో పర్, స్వీట్ షాప్కి వెళ్తే అక్కడ స్వీట్ షాప్లో మీకు ఏం కనిపిస్తాయి ఎక్కువ? మక్కీలే కనిపిస్తాయి. అప్పుడప్పుడు జలేబీలు అటువంటివి ఉంటే అటువంటి చోట మధుమక్కీలు కూడా వస్తాయి, అంటే హనీ బీస్. సో ఇవి రాయండి ఇక్కడ. కౌన్ హే షేకీబాజ్ అంటే ఎవరు? షేకీబాజ్ ఎవరి గురించి అడుగుతున్నారు ఇక్కడ? క్యా తుమ్ కిసి షేకీబాజ్ కో జాన్తే హో? కౌన్ హే వహ, వహ కిస్ చీజ్ కే బారే మే షేకీ బగార్తా హే అంటే మీకు తెలిసిన ఎవరైనా ఓవర్ స్మార్ట్ పర్సన్ ఉన్నారా, సో అతను ఓవర్ స్మార్ట్నెస్ దేని గురించి చూపిస్తారు అనేసి. సో ఇక్కడ మీరు ఎవరి పేరైనా రాయొచ్చు. లైక్ మీ క్లాస్లో అరుణ్, मै एक शेकीबाज को जानता हूँ, उसका नाम अरुण है, वह उसके कक्षा में अधिक अंक आते हैं అంటే అతనికి క్లాస్లో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి. उसके कक्षा में अंक ज़्यादा आते हैं इसलिए वह షేకీ బగార్తా హే అంటే గొప్పలు చెప్పుకుంటాడు, అతనికి హైయెస్ట్ మార్క్స్ వస్తాయని చెప్పి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు మీకు ఇది ఎక్సర్సైజ్ పార్ట్. అలాగే దీని వెనకాల ఒక చిన్న టాస్క్ ఉంది, అది మీరు మీ ఓన్గా చేయాలి. అండ్ చేసి ఎలా చేశారు అనేది కమెంట్స్లో కింద పెట్టండి. ఓకే, చూపిస్తున్నా చూడండి. నెక్స్ట్ స్లైడ్ ఇది ఫ్రెండ్స్. ఈ స్లైడ్స్ చూసి ఇక్కడ చూడండి ఏం రాసుందో. కహానీ ఖోజో, ఇన్ చిత్రో మే छिपी है కహానీ, సునాओ అప్ని అప్ని కహానీ. అంటే ఈ పిక్చర్స్లో ఏమీ వర్డ్స్ రాసలేవు, బట్ కథలు అయితే ఉన్నాయి, స్టోరీస్ అయితే ఉన్నాయి. సో ఎవరికి వాళ్ళు ఒక్కొక్క ఓన్ స్టోరీ అనేది క్రియేట్ చేసి అక్కడ మీరు రాయాలి. ఓకే, దీని గురించి ఇక్కడ ఏం చెప్పారు? బచ్చోं को बताएं कि यह चित्र महाराष्ट्र की వర్లీ శైలి में है. ఈ వర్లీ స్క్రిప్ట్, మహారాష్ట్రలో వర్లీ స్క్రిప్ట్ అని ఒకటి ఉంటుంది, ఆ స్క్రిప్ట్లో ఈ స్టోరీ అనేది ఉంది. చిత్ర की बारीकियों पर ध्यान दिलाते हुए बच्चों से चर्चा करें. ఈ చిత్రంలో చాలా చిన్న చిన్న పనులు అవి చాలా క్షుణ్ణంగా చూపించడం జరిగింది. సో అవి మీరు క్యాచ్ చేసి దానిపైన స్టోరీస్ రాయాలి. ఓకే, ఏమేమి చూపించారు ఇక్కడ చూడండి. ఇద్దరు పిల్లలతో ఆడుకుంటున్నారు. ఇక్కడ ఒక ఆమె తలపైన ఏదో కుండ పాట్ అనేది మోసుకుని తీసుకువెళ్తుంది. ఇక్కడ పక్షులు ఉన్నాయి. ఇక్కడ ఒక పక్షి నెమిలిది ఎగురుతుంది. ఇక్కడ నీళ్లు పడుతున్నారు. ఈవిడేమో కర్ర పుల్లలు నెత్తిపైన కట్టుకొని తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ఒకళ్ళేమో వాకిలు చిమ్ముతున్నారు. ఇక్కడ వీళ్ళు కూడా ఏదో దుమ్ము దులపడం అటువంటివి చేస్తున్నారు. సో అందరూ ఏవో ఒక పనులు చేస్తున్నారు కదా. ఈ పనుల మీద మీరు ఒక స్టోరీ అనేది రాయాలి. రాసి మీరు రాసారో లేదో కింద కామెంట్స్లో నాకు కమెంట్ అయితే పెట్టండి. సో ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి మీ షేకీబాజ్ మక్కీ లెసన్ అనేది కంప్లీట్ అయ్యింది, బోత్ స్టోరీ అండ్ అలానే ఎక్సర్సైజ్ పార్ట్. ఓకే, సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలానే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.